యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లోకోద్ధరణ తత్పరులైన మహర్షులందరికీ ప్రణమిల్లుతూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, తీర్థయాత్ర ప్రేక్షకులైన భక్తులందరికీ భగవంతుని యొక్క దివ్య ఆశీస్సులు, సమస్త సద్గురువుల యొక్క ఆశీర్వాదాలు లభించుగాక. ఎంతో భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ అఖండమైన భక్తిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, సంపదను, సదాచారాన్ని భగవంతుడు సకల సద్గురువులు అనుగ్రహించి సర్వదా కాపాడుగాక. ఓం తత్సత్వం. ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి సందర్భముగా కృష్ణుడికి సంబంధించిన విషయాన్నంతా మనం చెప్పుకుంటున్నాం. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు అంటే సాక్షాత్తు భగవంతుడే. కృష్ణం వందే జగద్గురం. జగద్గురువులకి ఆయన జగద్గురువు. మనం ఎవరెవరిని గురువులు అనుకుంటున్నాము, జగద్గురువులు అనుకుంటున్నాము, వాళ్ళందరికీ గురువు, గొప్ప గురువు అన్నమాట. అందుకే ఆయన్ని జగద్గురువు, జగత్తుకే గురువు. జగత్ అంటే ఎంటైర్ యూనివర్సల్, ఈ ప్రపంచం. ఆయన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం హ్యూమన్ బీయింగే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులన్నిటికీ కూడా, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, సమస్త జీవరాశులన్నిటికీ ఆయనే గురువు, పరమాత్మ. గురువు ఏం చేస్తాడు? ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గం ఉత్తమ మార్గం అని చెప్పి శిష్యుడికి ఆ మార్గంలో నడుచుకోమని చెప్తాడు. మరి జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు ఈ భూలోకం పైన. ఎందుకు అవతరించాడు? ఆయన ధర్మాన్ని ఉద్ధరించడానికి, ధర్మ సంస్థాపనకు, అధర్మాన్ని నశింపచేయడానికి ఆయన అవతారం. శ్రీకృష్ణుని యొక్క అవతారం ఆ ద్విమంగళ రూపం, ఆ మనోహరమైనటువంటి ముగ్ధమైనటువంటి రూపం, ఆ నీల మేఘశ్యామ. పుంసాం మంగళ రూపాయ, పురుషులే మోహించదగిన రూపం అన్నమాట అసలు. అటువంటి దివ్యమంగళ రూపం ఆయనది. మరి అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఎక్కడ జన్మించాడు అంటే మథురాకి సమీపంలో గోకులం. అది మనం ఇప్పుడు అనుకున్నటువంటి ప్రదేశం ఏంటంటే యూపీ, ఉత్తరప్రదేశ్ అంటారు. అక్కడ గోకులంలో జన్మించాడు. అంటే మథురాలో తాను చెరసాలలో పుట్టి అక్కడి నుండి గోకులానికి వెళ్ళాడు. అయితే శ్రీకృష్ణుడు ఒక సామాన్య వ్యక్తి అనుకుంటున్నాము. కృష్ణుడు అంటే సామాన్య వ్యక్తి కాదు. ఆయన మామూలు మనలాగే ఆయన చూడడానికి ఉండొచ్చు. అందరితోనే తిరిగాడు. కుటుంబ సభ్యుల్లాగా ఒక సభ్యుడిగా ఉన్నాడు. పంచపాండవులకి మిత్రుడిగా, ఆప్తుడిగా, వాళ్ళకి అన్ని విధాల రక్షకుడుగా ఉన్నాడు. అట్లే జగత్తులో ఎవరు
ఆయన్ని ఆశ్రయిస్తారు వారందరికీ ఆయన మిత్రుడే, ఆయన తండ్రి, ఆయనే తల్లి. గతిర్భక్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృతు ప్రభవ ప్రళయస్థానం నిదానం బిజమవ్యయం. ఈ సమస్త జగత్తుకి ఆయనే గతి, ఆయనే భర్త. గతిర్భక్త, ఆయనే ప్రభువు, ఆయనే ఈ సమస్త లోకంలో జరిగిన పనులన్నిటికీ సాక్షి స్వరూపుడు అనమాట. ఆ గతిర్భక్త ప్రభు సాక్షి నివాస, ఆయనే నివాసం. మనందరికీ నివాసం ఎవరు? ఆయనే. ఆయన దాంట్లో, ఆయన యొక్క శరణాగతిలో, ఆయన యొక్క చరణ సన్నిధిలో మనం ఉన్నాం. నివాస శరణం సుహృతు, మనందరికీ శరణం, మనందరిని రక్షించేవాడు ఆయనే. మనందరికీ మంచి మిత్రుడు ఆయన. సుహృత్ అనమాట. సుహృత్ అంటే మంచి మిత్రుడు, అంటే ఉపకారాన్ని ఆశించకుండా చేసేవాడే మిత్రుడు. ఆ ఉపకారాన్ని ఆశించి చేసినవాడు అతడు స్నేహితుడు. మిత్రుడు ఎప్పుడు జీవితంలో తాను అతని నుండి ఏ ఉపకారాన్ని ఆశించడు, తన కర్తవ్యంగా తాను సహాయం చేస్తాడు. అటువంటి వాడు మిత్రుడు. అందుకే భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు, భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి విచ్చతి. ఈ సమస్త లోకానికి నేను మిత్రుడినయ్యా. భోక్తారం యజ్ఞతపసాం, ఈ యజ్ఞ తపస్సులన్నిటికీ నేనే భోక్తను. యజ్ఞ తపసాం భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం, ఈ ప్రపంచాన్ని అంతటికీ నేనే మహేశ్వరుడు. సుహృదం సర్వభూతానాం, సమస్త జీవులకి సమస్త ప్రాణులకి నేను సుహృతుడు. అందుకే మనకి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా సరే ఆ భగవంతుని ఆశ్రయించాలి, ఆ శరణాగతి వేడుకోవాలి. అందుకే ఆయనకి బిరుదున్నది, శరణన్న రక్షణ బిరుదు నీకున్నది, శశిధార సన్నుత మేలుకో కృష్ణ మేలుకో. అది గోకులంలో గోపికలందరూ కూడా గోపాలులు ప్రాతకాలమే కృష్ణుని యొక్క మేలుకొల్పుల్లో చెప్పేవారు, గోవిందాయని నిన్ను గోపికలందరూ గొల్లవాడందోరు మేలుకో కృష్ణ మేలుకో. ఏ కృష్ణ మేలుకో, శరణన్న రక్షణ బిరుదు నీకున్నది. శరణన్న రక్షణ బిరుదు ఉన్నది అంటే శరణార్థులకు ఓయని పిలిచిన పలుకుదవట, సందేహమయ్య కరుణావాబ్ధి అనే గజేంద్రుడు అంటాడనమాట. ఎక్కడ? భాగవతంలో అష్టమ స్కంధంలో గజేంద్రుడు చెప్తాడు, శరణార్థులకి ఎవరైతే శరణాగతి పొందడానికి వారు ఉన్నారో అట్టి వారు అందరికీ ఆపదల్లో ఉన్నవారు, ఆపదల్లో ఉండే పరమేశ్వర నన్ను రక్షించు, నన్ను కాపాడు అని పూర్తిగా తనుమన ధనాన్ని సమర్పించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందట. ఎందుకు అనంటే ఆ ఆర్తితో పిలవాలి, ఆ భక్తితో పిలవాలి, ఆ ప్రేమతో అర్థించాలి. అప్పుడు భగవంతుడు మన ముందే ఉంటాడు, మనకి మరొక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు, లేదా స్వయంగా ఆయనే వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకు అనంటే ఆయన శరణాగత వత్సలుడు, భక్తవత్సలుడు, భక్త పారిజాతం అన్నమాట. భక్తులు హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖాలన్నింటినీ దూరం చేసేవాడే కృష్ణుడు. కర్షత్ అనమాట. కృషి భూవాచక అన్నమాట. అంటే ఏమిటి? హృదయంలో ఉన్నటువంటి సమస్త దుఃఖాల్ని కర్షతి లాగివేయువాడు. ఎట్లాగానంటే ఒక రైతు పొలం దున్నుతున్నప్పుడు నాగలితో బాగా దున్నుతాడు. దున్నినప్పుడు ఆ భూమిలో ఉన్నటువంటి వేళ్ళు, అవన్న చిన్న చిన్నటువంటి మొక్కలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చి భూమి క్లియర్గా నీట్గా అవుతుంది మళ్ళీ మనం వ్యవసాయం చేసుకోవడానికి. అట్లాగే మనలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ దహింపజేసి కృష్ణ అనగానే కర్షతి, కృష్ణాని ఎవరైతే స్మరిస్తారో కృష్ణ 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 కృష్ణ
అని మాటి మాటికి ఎవరు స్మరిస్తుంటుంటారు, ఎవరు ధర్మాన్ని ఆచరిస్తూ స్మరిస్తూ ఉంటుంటారు, వారి హృదయంలో ఉన్న పాపాలనాట అట్లా పెకలించేసేవాడు, లాగివేయవాడు. కర్షతి, ఈ జగత్తునే ఆకర్షింపబడేవాడు. అందుకు కాబట్టి ఆయనకి కృష్ణ అని పేరు వచ్చినది.